Hi, hello. Welcome to Sri NS and Raju Degree College, Palam. Dear students, welcome to DBMS class 6. Last class లో మనం ఏం డిస్కస్ చేసామంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటాబేసెస్ గురించి డిస్కస్ చేసాం. టుడే we will discuss about components and interfaces of database. Components and interfaces of database గురించి డిస్కస్ చేస్తాం. సో దీన్నే ఇంకో విధంగా ఎలా పిలుస్తారంటే ఎన్విరాన్మెంట్ ఆఫ్ డేటాబేస్. ఎన్విరాన్మెంట్ డేటాబేస్ అన్న ఒకటే, కాంపోనెంట్స్ అండ్ ఇంటర్ఫేసెస్ అన్న ఒకటే, రైట్? సో కాంపోనెంట్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ కాంపోనెంట్ అంటే వాట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ డేటాబేస్. సో డేటాబేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనకేం అవసరం, మనకేం కావాలి, సో కావాల్సిన వాటినన్నిటిని ఏమంటారంటే కాంపోనెంట్స్ అంటారు, రైట్? సో సో మన దగ్గర ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంటే 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో డేటాబేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 7 కాంపోనెంట్స్ కంపల్సరీగా కావాలి. సో దాంట్లో ఫస్ట్ వన్ హార్డ్వేర్, సెకండ్ వన్ సాఫ్ట్వేర్, థర్డ్ వన్ ప్రొసీజర్స్, ఫోర్త్ వన్ డేటా, ఫిఫ్త్ వన్ డేటా డిక్షనరీ, సిక్స్త్ వన్ యూజర్స్, సెవెంత్ వన్ డేటా మేనేజర్. సో ఈ 7 కాంపోనెంట్స్తో మనం డేటాబేస్ని కన్స్ట్రక్ట్ చేయగలం, రైట్? ఫస్ట్ వన్ ఏంటి? హార్డ్వేర్, సెకండ్ వన్ సాఫ్ట్వేర్, థర్డ్ వన్ ప్రొసీజర్స్, ఫోర్త్ వన్ డేటా, ఫిఫ్త్ వన్ డేటా డిక్షనరీ, సిక్స్త్ వన్ యూజర్స్, సెవెంత్ వన్ డేటా మేనేజర్, రైట్? వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ హార్డ్వేర్? హార్డ్వేర్ అంటే ఏంటి? విచ్ డివైజెస్ we can touch physically. సో మనం ఫిజికల్గా టచ్ చేయగలిగే ఏ డివైజ్ అయినా సరే ఏమంటారు? సో హార్డ్వేర్ అంటారు. సో విచ్ డివైజెస్ వీ కెన్ టచ్ ఫిజికల్లీ ఈజ్ కాల్డ్ హార్డ్వేర్. సో వేటిని హార్డ్వేర్స్ అంటారంటే ఐఓ డివైజెస్ ఏంటవి? హార్డ్వేరే కదా. సో ఐఓ డివైజెస్ ఏమున్నాయి? కీబోర్డ్, మౌస్, సో మానిటర్ అనేది అవుట్పుట్ డివైజా, ఇన్పుట్ డివైజా? మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్, రైట్? సో నెక్స్ట్ స్కానర్, ప్రింటర్. సో ఇవన్నీ హార్డ్వేర్ డివైజ్లకు వస్తాయి. సో ఇంకోటి ఏంటి? స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి. స్టోరేజ్ డివైజెస్ ఏముంటాయి? హార్డ్ డిస్క్. సో వీటన్నిటిని ఏమంటారంటే హార్డ్వేర్ అంటారు. సో హార్డ్వేర్ ప్రొవైడ్స్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ కంప్యూటర్ అండ్ రియల్ వరల్డ్ సిస్టమ్. కంప్యూటర్కి రియల్ వరల్డ్ సిస్టమ్కి, అంటే రియల్ వరల్డ్ అంటే సో బయటన్న హ్యూమన్ బీయింగ్స్కి మధ్యన సో ఇంటర్ఫేస్గా పనిచేస్తుంది ఏవి? హార్డ్వేర్ అనేది, రైట్? సెకండ్ వన్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ used within DBMS. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మన అందరికీ తెలుసు, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని తెలుసు. సో మనం డేటాబేస్లో ఏమేమి ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తామో, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏ ప్రోగ్రామ్స్ అయితే యూజ్ చేస్తామో ఆ ప్రోగ్రామ్స్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్స్ అంటారు. సో ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 3 types ఆఫ్ సాఫ్ట్వేర్స్. 3 types of softwares. So number one,
application software, application software, number 2 system software, next one third one వచ్చేసి DBMS software, right? First software ఏంటి? application software, next software system, third software DBMS software. application software అంటే the software is used to access and manipulate the data in the database. database లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. అలాంటి సాఫ్ట్వేర్ ఏమంటారంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. which is used to access and manipulate the data in the database లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి సో మనకి ఏం కావాలి? సాఫ్ట్వేర్ కావాలి. అలాంటి సాఫ్ట్వేర్స్ ఏమంటారంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ది సిస్టమ్ సాఫ్ట్వేర్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ లో చదివామండి, రైట్? ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజెస్ ఆల్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ అదర్ సిస్టమ్. అంటే సో ఇదేం చేస్తుంది? ఆపరేటింగ్ సిస్టమ్ మన సిస్టమ్ కనెక్ట్ చేస్తున్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేసేదాన్ని ఏమంటారు? ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు, రైట్? కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా చెప్పేదాన్ని ఏమంటారు? ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమంటారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు, రైట్? అంటే సింపుల్గా చెప్పాలంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని కోఆర్డినేట్ చేసే వాటిని ఏమంటారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు కోఆర్డినేట్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని కోఆర్డినేట్ చేసేదాన్ని ఏమంటారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ని కోఆర్డినేట్ చేసేది. వాటిని ఏమంటారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే. ఆపరేటింగ్ సిస్టమ్ మీకు తెలిసిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి? విండోస్ ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్, సో ఇంకా ఇంకా ఉన్నాయి, రైట్? నెక్స్ట్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటే మన అందరికీ తెలుసు, డెఫినేషన్ చెప్పుకున్నాం. డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు డిబిఎంఎస్ అంటే ఏంటి? డిబిఎంఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. It is used to create, delete, insert, update and other manipulations performed on database. Sorry. అంటే డేటాబేస్ ని యూజ్ చేసుకుని డిబిఎంఎస్ ని యూజ్ చేసుకుని యూజ్ టు క్రియేట్, డిలీట్, ఇన్సర్ట్, update, and other manipulations can performed on డేటాబేస్ మీద ఇన్సర్ట్ చేయాలి, క్రియేట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఒక సాఫ్ట్వేర్ కావాలి. అలాంటి సాఫ్ట్వేర్ ఏమంటారంటే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అంటారు, డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటారు, రైట్? నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఏంటి?
ప్రొసీజర్స్. ప్రొసీజర్స్ అంటే ఏంటంటే ప్రొసీజర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. ప్రొసీజర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ it is a set of rules set of rules set of rules ని ప్రొసీజర్స్ అంటారు. ఇదేం చేస్తుందంటే సో డేటాబేస్ని ఎలా యూస్ చేయాలి, రైట్? డేటాబేస్ని ఎలా యూస్ చేయాలో చెప్పే వాటిని ఏమంటారంటే సెట్ ఆఫ్ రూల్స్. ఇది ఏం చెప్తాయి, సెట్ ఆఫ్ రూల్స్ ఏం చెప్తాయంటే హౌ టు యూస్ ద డేటాబేస్ని ఎలా యూస్ చేసుకోవాలి, హౌ టు యూస్ డేటాబేసెస్ని ఎలా యూస్ చేసుకోవాలో చెప్పే వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఏమంటారంటే ప్రొసీజర్స్ అంటారు. నెక్స్ట్ కాంపోనెంట్ డేటా. డేటా అంటే తెలుసు. డేటా అంటే ఏంటి? డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ and figures without any proper meaning. Without any ప్రాపర్ మీనింగ్. సో అలాంటి వాటిని ఏమంటారంటే డేటా అంటారు. అంటే డేటాబేస్లో స్టోర్ చేయడానికి డేటా కావాలి కదా, సో అది కూడా ఒక కాంపోనెంట్ అని చెప్పుకుంటాం, రైట్? నెక్స్ట్ వన్ డేటా డిక్షనరీ. ఫిఫ్త్ వన్ కదండి, రైట్? ఫిఫ్త్ వన్ డేటా డిక్షనరీ. డేటా డిక్షనరీ అంటే ఏంటంటే డేటాబేస్లో ఎలాంటి డేటా స్టోర్ చేస్తున్నాం, డేటాబేస్లో ఎలాంటి డేటాని స్టోర్ చేస్తున్నాం అంటే స్టోర్ చేసాం అన్ని దాని గురించి చెప్పే వాటిని ఏమంటారంటే డేటా డిక్షనరీ అంటారు. దీన్ని సింపుల్గా ఏమంటామంటే మెటా డేటా అంటారు. సో మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. అంటే మీరు డేటాబేస్లో ఎలాంటి డేటాని స్టోర్ చేశారు, ఎలాంటి డేటా మీకు అందుబాటులో ఉంది, అదంతటిని కలిపి ఏమంటారంటే సో డేటా డిక్షనరీ అంటారు. దానికి ఇంకొక పేరేంటి? మెటా డేటా. అంటే డేటా అబౌట్ డేటా గురించి చెప్పే డేటాని ఏమంటారంటే మెటా డేటా అంటారు. అర్థమైందా? నెక్స్ట్ సిక్స్త్ వన్ యూజర్స్. యూజర్ కాంపోనెంట్స్ includes the following. సో వేటిని యూజర్ కాంపోనెంట్స్ లోకి తీసుకుంటాము అంటే ఫస్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కావాలి. సిస్టమ్ అడ్మిన్ అంటే అడ్మినిస్ట్రేటరు. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తాడంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చేసే పని ఏంటంటే he manages the system general operations. He manages system general operations. That is proper working of computer devices. అంటే
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే మీరు కనెక్ట్ చేసిన సిస్టమ్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఇన్పుట్ డివైజెస్ అన్ని కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేసేవాడిని ఏమంటారంటే సిస్టమ్ అడ్మిన్ అంటారు. రైట్, దట్ ఈస్ ప్రాపర్ వర్కింగ్ ఆఫ్ కంప్యూటర్ డివైజెస్. వీటిని ఏమంటారంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిబిఏ. డిబిఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వేరు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వేరు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చేసే రూల్ ఒకటి, డిబిఏ చేసే రూల్ ఒకటి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చేసే పని ఏంటి, సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా, కంప్యూటర్ కనెక్ట్ చేసిన డివైజెస్ అన్ని వర్క్ చేస్తున్నాయా లేదా చెక్ చేసుకునే వాడిని ఏమంటారంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. డిబిఏ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే డిబిఏ మేనేజెస్ all the database operations. సో అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి డిబిఏ అడ్మినిస్ట్రేషన్కి తేడా ఉంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చెప్పేవాడిని ఏమంటారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. అదే డిబిఏ అనుకోండి, ఈడేం చేస్తాడు, ఆల్ ద డేటాబేస్ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేసేవాడిని డిబిఏ అంటారు. అంటే డేటాబేస్ ఆపరేషన్స్ అంటే గ్రాంటింగ్ యూజర్ పర్మిషన్స్, insert permission, delete permission and etc. అంటే ప్రతి డేటాబేస్కి డిబి అడ్మినిస్ట్రేటర్ ఉంటాడండి. వాడు చేసే పని ఏంటంటే, ఇప్పుడు మీరు కొత్తగా ఎంప్లాయీగా జాయిన్ అయ్యారు అనుకోండి, సో మీరు డేటాబేస్ మీద వర్క్ చేయాలి. సో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. ఆ ప్రొవైడ్ చేసేవాడు ఎవడు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. రైట్, సో వాడు ఏం ఇస్తాడు, మీకు యూజర్ పర్మిషన్ ఇస్తాడు, అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాడు. సో మీరు ఏమేమి ఆపరేషన్స్ డేటాబేస్ మీద పెర్ఫామ్ చేయాలి సో అనేవి కూడా వీడే డిసైడ్ చేస్తాడు. సో కొంతమందికి ఇన్సర్ట్ ఇస్తాడు, కొంతమందికి డిలీట్ ఇస్తాడు, కొంతమందికి అప్డేట్ ఇస్తాడు. ఇలాగా డిఫరెంట్ ఆపరేషన్స్ డిఫరెంట్ పీపుల్కి అలాట్ చేస్తాడు. సో అలాట్ చేసేవాడిని ఏమంటారంటే డిబి అంటాడు. వీడంతా దేని మీద వర్క్ చేస్తాడు, డేటాబేస్ మీద మాత్రమే వర్క్ చేస్తాడు. డేటాబేస్కి కావాల్సిన పర్మిషన్స్ ఇవ్వటం. రైట్, సో ఇది చేసేవాడిని ఏమంటారంటే డిబి అంటారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే సో డిఫరెన్స్ తెలిసింది కదా. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్యూర్గా సో వాడు చేసే పని ఏంటి, కంప్యూటర్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, మీరు కనెక్ట్ చేసిన డివైజెస్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నా లేదా చెక్ చేసే వాడిని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. డిబి అడ్మినిస్ట్రేటర్ అంటే సో మీరు యూజర్కి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఎవరు అలర్ట్ చేస్తారు, ఎవరు అసైన్ చేస్తారు, డిబి అడ్మినిస్ట్రేటర్ అసైన్ చేస్తాడు. రైట్, నెక్స్ట్ థర్డ్ వన్ సిస్టమ్ ప్రోగ్రామర్. వీడేం చేస్తాడు, ఇంప్లిమెంట్స్ ప్రోగ్రామ్ అప్లికేషన్, ప్రోగ్రామ్ అప్లికేషన్స్ అన్నిటిని కూడా అంటే సో అంటే మీరు వరాకిల్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, వరాకిల్ ప్రోగ్రామ్ అంతా వీడు చేసుకుంటాడు. రైట్, సో అలాగా ప్రోగ్రామ్ సిస్టమ్ ప్రోగ్రామర్ ఏం చేస్తాడంటే ప్రోగ్రామ్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. రైట్, లాస్ట్ వన్ ఎండ్ యూజర్స్.
ఎండ్ యూజర్స్ చేసే పని ఏంటి? ఎండ్ యూజర్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ యూజ్ ద డేటాబేస్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళని ఏమంటారంటే ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ ఆర్ ద పీపుల్ who are use the database. సో డేటాబేస్ని యూజ్ చేసుకునే వాళ్ళని ఏమంటారంటే ఎండ్ యూజర్స్ అంటారు, రైట్. నెక్స్ట్ లాస్ట్ కాంపోనెంట్ ఉంది, అదేంటంటే డేటా మేనేజర్. డేటా మేనేజర్ చేసే పని ఏంటి? డేటా మేనేజర్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్యాచీ మేనేజర్ అని కూడా అంటారు. వీడిని ఏమంటారంటే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ a catchy manager. వీడేం చేస్తాడంటే డేటా మేనేజర్ చేసే పని ఏంటంటే, సో డేటాబేస్ కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుందని చెప్పుకున్నాం. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఫెయిల్ అవుతుందని చెప్పుకున్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో సో డేటాబేస్లో ఫెయిల్ అయిన డేటాబేస్ నుంచి డేటాని రికవర్ చేస్తాడు. రికవర్ చేసే వాటిని ఏమంటారంటే డేటా మేనేజర్ అంటారు, రైట్. It provides recovery after database failure. రైట్, డేటాబేస్ కొన్ని సిచ్యువేషన్స్లో ఫెయిల్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఫెయిల్ అయిన తర్వాత సో ఫెయిల్ అయిన వాటి నుంచి రికవర్ చేసుకునే వాడిని ఏమంటారు? రికవర్ చేసే వాడిని ఏమంటారు? డేటా మేనేజర్ అంటారు, రైట్. సో ఇది కాంపోనెంట్స్ గురించి, రైట్. ఒకటి ఫాస్ట్ లుక్గా చేద్దాం ఒకసారి, మళ్ళీ ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకొచ్చేద్దాం ఫాస్ట్గా, రైట్. సో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటి? వాట్ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ డేటాబేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేమి కావాలి? వాటిని ఏమంటారంటే డేటా కాంపోనెంట్స్ అంటారు. సో దాంట్లో 7 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ హార్డ్వేర్ అంటే విచ్ వీ కెన్ టచ్ ఫిజికల్లీ, సో వాటిని ఏమంటారంటే హార్డ్వేర్ అంటారు. హార్డ్వేర్ డివైజెస్ ఏమున్నాయి? సో కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది, స్కానరు, ప్రింటర్, ఇవన్నీ కూడా స్టోరేజ్ డివైస్లో హార్డ్ డిస్క్, ఇవన్నీ కూడా హార్డ్వేర్లోకి వస్తాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్, కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యూజ్డ్ విత్ ఇన్ DBMS సాఫ్ట్వేర్. DBMS అంటే ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి? త్రీ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్, సో విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ అండ్ manipulate the data in the database. Next సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటి? సో వెయిట్ని కోఆర్డినేట్ చేసే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారంటే హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని కోఆర్డినేట్ చేసే వాటిని ఏమంటారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? OS. సో ఈ OS ఏం చేస్తుంది? మీరు కనెక్ట్ చేసిన సిస్టమ్, కనెక్ట్ చేసిన హార్డ్వేర్ అంతా ప్రాపర్గా పనిచేస్తుందా లేదో చెక్ చేసే వాటిని ఏమంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ DBMS సాఫ్ట్వేర్, it is used to create, delete, insert, update and other manipulations, right. Next procedure ante it is a set of rules how to use databases. So database ni ela use chesukovalo oka set of rules anevi istaru, aa rules ni emantarante procedures antaru. Next one data ante collection of raw facts without any proper meaning emi lekunda. సో రా ఫ్యాక్ట్స్ ఉంటే వాటిని ఏమంటారంటే సో డేటా అంటారు. డేటా డిక్షనరీ మీన్స్ మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా, అంటే మీరు ఏ డేటాని స్టోర్ చేశారు అనేది ముందుగా చెప్పాలండి. సో ఆ చెప్పే వాటిని ఏమంటారంటే డేటా డిక్షనరీ అంటారు. నెక్స్ట్ వన్ యూజర్స్, ఇట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్, అంటే
ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు అంటే, ఒకటి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఈ మేనేజెస్ సిస్టమ్ జనరల్ ఆపరేషన్స్. సో ఏం చేస్తాడు, కంప్యూటర్ డివైజెస్ ప్రాపర్గా వర్క్ చేసిన లేదా చెక్ చేసేవాడిని ఏమంటారంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. నెక్స్ట్ డిబిఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఈయన ఏం చేస్తారంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మేనేజెస్ ఆల్ ద డేటాబేస్ ఆపరేషన్స్. రైట్, డేటాబేస్ మీద పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అన్నీ కూడా వీడే హ్యాండిల్ చేస్తాడు. ఆపరేషన్స్ అంటే యూజర్ పర్మిషన్స్ ఇస్తాడు, ఇన్సర్ట్ చేయడం పర్మిషన్, డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి పర్మిషన్స్ అన్ని డిబిఏ దగ్గర నుంచి వస్తాయి. సిస్టమ్ ప్రోగ్రామర్స్ ఇంప్లిమెంట్స్ ప్రోగ్రామ్ అప్లికేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి. లాస్ట్ వన్ ఏంటంటే ఎండ్ యూజర్స్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ యూజ్ ద డేటాబేస్ యూజ్ చేసుకునే పర్సన్స్ ఏమంటారంటే ఎండ్ యూజర్స్ అంటారు. లాస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ కాంపోనెంట్ వచ్చేసి డేటా మేనేజర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ క్యాచీ మేనేజర్. he provides recovery after database failure. అంటే డేటాబేస్ ఫెయిల్యూర్ అయిపోతుందని చెప్పుకున్నాం కొన్ని సందర్భాలు. ఇప్పుడు పవర్ ఫ్లక్చువేట్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో సో ఫెయిల్యూర్ అయిపోతుంది. ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత దాని నుంచి ఏం చేయాలి, మనం రికవరీ చేయాలి. రికవరీ